కావలి పట్టణం బృందావనం కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం కరపత్రాలను ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే 10/1/2025 శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటారు. Okay. కావలి పట్టణంలోని బృందావన కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అత్యంత విష్ణు పురాణం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటి రోజు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలుపుకొని 10, ఏకాదశి అనేది 11గా మనస్సుని దానికి లగ్నంగా మన ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా, ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణుని కొలిసిన, వాళ్ళ దశావతారాలను కొలిసిన చాలా పవిత్రమైనటువంటి భావన ప్రజల్లో ఉంటుంది. అందుకనే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు యొక్క ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని రకాల శుభ ఫలితాలు అందుతాయనేది మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ఆ రోజున కావలి బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకోవటం కావలి పట్టణంలో బృందావన కాలనీలో చాలా పవిత్రమైనటువంటి ఫంక్షన్. దీన్ని అందరూ కూడా తిలకించండి, అందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు కమ్మని చెప్పి కావలి నియోజక ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ బృందావన కాలనీ వాసులు దీన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా దేవుడిని ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి బృందావన కాలనీ వాసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ మాల్యాద్రి గారు నియమనిష్టలతో పవిత్రమైన మనసుతో వారు చేసేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది. అటువంటి వారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉత్సవంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.